హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు అచ్చి వచ్చిన మూర్ఖులు. ఈ కథను రచించిన వారు డికే చదువుల బాబు గారు. చంద్రగిరిని పరిపాలించే చంద్రవర్మకు రవివర్మ ఒక్కడే సంతానం. అతడు వేటకు వెళ్ళి లేడిని తరుముతూ ఉండగా కాలి చెప్పు జారి ఒక కప్పకు తగిలింది. కప్పకి దెబ్బ తగిలింది. అతడది పట్టించుకోకుండా తన చెప్పును తీసుకొని మళ్ళీ తొడుక్కున్నాడు. అంతలో లేడి పొదల చాటుకు పారిపోయింది. అక్కడ ఒక చెట్టు క్రింద కనులు మూసుకొని కూర్చున్న ముని కనిపిస్తే లేడి ఎటు వెళ్ళిందని అడిగాడు రవివర్మ. ఆయన ఉలకలేదు, పలకలేదు. ఎన్నిసార్లు అడిగినా పలకని మునిని చూసి రవివర్మకు కోపం వచ్చి, నేనీ దేశపు రాకుమారుడిని, నాతోనే ఇంత పొగరుగా ఉంటే సామాన్యులతో ఇంకెలా ఉంటున్నావో? సన్యాసికి అహంకారం కూడదంటారు. నీ వంటి వాడిని న్యాయస్థానంలో నిలబెట్టి నేరస్తుడిలా విచారించాలి అంటూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడసాగాడు. కొంతసేపటికి ముని కళ్ళు తెరిచి, నాయనా, నేను నా గురువు వద్ద కొత్తగా పరకాయ విద్య నేర్చుకున్నాను. దానిని పరీక్షించటానికి నేనిక్కడ కూర్చొని నా ఆత్మని శరీరం నుంచి వేరు చేసి కాస్త దూరంలో ఉన్న చనిపోయిన కప్ప శరీరంలోకి ప్రవేశపెట్టాను. మృతప్రాయమై ఉన్న నా శరీరాన్ని మాటలతోనూ, నా ఆత్మ ఉన్న కప్ప శరీరాన్ని నీ చెప్పుతోనూ కొట్టి తిట్టి అవమానించావు. అయినా నాకు నీ మీద కోపం లేదు. రాజులకి పరకాయ ప్రవేశ విద్య వలన ఎన్నో ప్రయోజనాలుంటాయి. నీకిష్టమైతే నేనా విద్యను నేర్పగలను అన్నాడు. రవివర్మ మునికి నమస్కరించి ఆ విద్య నేర్పమన్నాడు. ముని అతడికి మంత్రోపదేశం చేశాడు. రవివర్మ ఆ మంత్రాన్ని పఠించాడు. వెంటనే అతడి శరీరంలో ఏదో మార్పు ప్రారంభమైంది. అప్పుడు ఆ ముని నవ్వి, రాజకుమారుడి ఉన్న అహంకారంతో నా శరీరాన్ని, ఆత్మను బాధపెట్టావు. ఇప్పుడు నీ ఆత్మ నీ నుంచి బయటపడి ఇక్కడున్న కప్ప శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ శరీరం నుంచి బయటకు వచ్చే మంత్రము నీకు నేను చెప్పలేదు. ఇక మీదట నీది కప్ప బతుకు. మండూక రాజ్జా నేలుకో అన్నాడు. రవివర్మ ముని పాదాల మీద పడి తన తప్పు ఖాయమన్నాడు. కాసేపటికి ముని శాంతించి, అహంకారికి శిక్ష తప్పదు. కాబట్టి నీవు కొంతకాలము కప్ప జీవితం అనుభవించక తప్పదు. ఎవరిదైనా చెప్పు తగిలినప్పుడు నీ ఆత్మకి కప్ప శరీరం నుంచి విముక్తి లభిస్తుంది. ఈలోగా నీ శరీరం చెడిపోకుండా ఆకుపసర్లు పూసి పెట్టెలో ఉంచి ఈ మామిడి చెట్టు క్రింద పాతి పెడతాను. ఎవరైనా వచ్చి నీ శరీరాన్ని బయటికి తీస్తే నీవు మామూలు రూపంలో బయటపడగలవు అన్నాడు. కొద్దిసేపటికే రవివర్మ శరీరము నిర్జీవంగా నేలకూలింది. కాస్త దూరంలోని కప్ప కళేబరము జీవం నింపుకొని గెంతులు వేయసాగింది. ముని రాకుమారుడి శరీరాన్ని చెప్పిన విధంగా మామిడి చెట్టు క్రింద నేలలో పాతిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కప్ప రూపంలోని రవివర్మ శాప విముక్తి కోసము ఆ ప్రాంతానే ఉండి ఎదురు చూస్తున్నాడు. పగలా దారిలో వెళ్లేవాళ్లు జాగ్రత్తగా నడుస్తూ కప్పను తొక్కేవాళ్ళు కాదు. అది గమనించిన రవివర్మకి తానెంత అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడో అర్థమైంది. ఎంత చిన్న జంతువుని కూడా నిర్లక్ష్యం చేయరాదని అప్పుడు అతనికి గుణపాఠమైంది. రాత్రిపూట ఆ దారిలో ఎవరూ వెళ్లేవారు కాదు. ఎందుకంటే ఆ మామిడి చెట్టు మీద కొంటె పిశాచం ఒకటి చేరింది. అది ఆ దారిన వెళ్లేవాళ్ళని రకరకాల చేష్టలతో భయపెట్టేది. రాత్రిపూటైనా పొరపాటున ఎవరైనా తనకు పాదరక్షల స్పర్శ తగిలిస్తారన్న ఆశ నెరవేరకుండా ఉంది అతడికి. రోజులు గడుస్తున్నాయి. తనకు చెప్పునెవరు తగిలిస్తారు? తగిలించినా నేల లోపల ఉన్న తన శరీరాన్ని ఎవరు బయటకు తీస్తారు? ఈ జన్మకు తనకు విముక్తి లభిస్తుందా అన్న విచారంతో రవివర్మ భారంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆ అడవికి సమీప గ్రామంలో మంత్రమవ్వ అనే ముసలిది ఉండేది. తల్లిదండ్రులు లేని రాముడు, భీముడు అనే మనుమల్ని ఆమె చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసింది. ఆ మనుమలిద్దరూ అమాయకులు. అంతా వాళ్ళని మూర్ఖులు అనేవాళ్ళు. ఒకసారి పొరుగుళ్ళో ఏదో ఉత్సవం జరుగుతోంది. మనుమలిద్దరూ చూడ్డానికి వెళతామని సరదా పడితే అవ్వ సరేనని ముందు రోజు రాత్రే రొట్టెలు చేసి ఉంచింది. మర్నాడు సూర్యోదయానికి ముందే వాళ్ళు ప్రయాణమయ్యారు. పొరుగుళ్ళో కుక్కలెక్కువని వాటిని భయపెట్టడానికి ఒక గుణపం తీసుకున్నాడు భీముడు. అవ్వ వాళ్ళకి చెప్పులిచ్చి, దారిలో తేళ్లు, పురుగులు ఉంటాయి కాబట్టి మీరు వీటిని వాడాలి అని చెప్పింది.
దారిలో తినటానికి రొట్టెలిద్దామని చూస్తే వాటిని సగానికి పైగా ఎలుకలు తినేశాయి. ఎలుకలు తిన్న రొట్టెలనేమిస్తానులే అని అవ్వ మళ్ళీ రొట్టెలు చేస్తానంది. వాళ్ళు వినకుండా, ఒక్కరోజు ఆకలికి చస్తామా ఏంటి? అవతల మాకు ఆలస్యము, ఇక్కడ నీకు శ్రమ అంటూ బయలుదేరిపోయారు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక శుభ్రంగా ఉన్న బాటను చూస్తూ అవ్వేమో తేళ్లు పురుగులు ఉంటాయని చెప్పులు కూడా ఇచ్చింది. ఇంత శుభ్రమైన దారిలో పురుగులేముంటాయి అంటే మనం అడవి దారిలో వెళ్ళాలి అనుకున్నారు. ఆ ప్రకారము అడవిలో కొంత దూరం వెళ్ళాక ఎంతకీ తేళ్లు కనపడక వాళ్లకు చిరాకేసి ఆ విషయమే మాట్లాడుకుంటూ రవివర్మ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పిశాచం ఇంకా తెల్లవారకపోవడంతో బాటసార్లని ఆట పట్టించడం కోసం ఎదురు చూస్తోంది. అది అదృశ్య రూపంలో ఈ మూర్ఖులకి ఎదురుగా వెళ్ళింది. రాముడు భీముడు ఇంకా తేలు గురించే మాట్లాడుకుంటూ, ఇంకా కనిపించదేంటిరా, చెప్పు దెబ్బలు కొట్టాలని ఆత్రంగా ఉంది అని రాముడన్నాడు. చెప్పు దెబ్బలకి లొంగకపోతే దాన్ని నజ్జు నజ్జు చేయటానికి నా దగ్గర గుణపముందిగా అని భీముడన్నాడు. పిశాచము వీళ్ల మాటలు విని వాళ్ళెవరో మహాధైర్యశాలులని, తన సంగతి తెలిసి అంతం చేయడానికి వచ్చారని అనుకుని అక్కడి నుంచి పారిపోయింది. పిశాచం గురించిన విషయమేమీ ఎరగని రాముడు భీముడు నిరభ్యంతరంగా ముందుకు సాగారు. కొంతసేపటికి రాముడి కాలు అక్కడున్న ఒక బండరాతికి తగిలి నొప్పి పుట్టింది. అప్పటికి వెలుతురు కూడా రావటం వలన వాడు కోపంగా, చీకట్లో అయితే సరే, వెలుగులో కూడా కాళ్ళను రక్షించలేని ఈ చెప్పులెందుకు అంటూ వాటిని దూరంగా విసిరేశాడు. అవి సరిగ్గా కప్ప రూపంలో ఉన్న రవివర్మ మీద పడ్డాయి. వెంటనే అతడి ఆత్మ కప్ప శరీరాన్ని వదిలిపెట్టి అక్కడ ఉన్న మామిడి చెట్టును చేరుకుంది. ఈలోగా భీముడు మామిడి చెట్టును చూసి, ఒరే, ఈ చెట్టుకు చాలా కాయలున్నాయి, దారిలో తినటానికి పనికొస్తాయనుకుంటే అన్నీ పైనే కూర్చున్నాయి, క్రింద ఒక్కటీ లేదు అన్నాడు. రాముడు ఆలోచించి, చెట్టు భూమిలో నుంచి వస్తుంది, కాయలు కూడా భూమిలో నుంచే వస్తాయని నా అనుమానం, చెట్టు క్రింద తవ్వి చూద్దాము, కాయలు దొరుకుతాయేమో అన్నాడు. భీముడు గుణపంతో తవ్వసాగాడు. కాసేపటికి పెట్టె దొరికింది. ఇద్దరూ కష్టపడి దాన్ని బయటికి తీసి తెరిచారు. అందులో రవివర్మ శరీరాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అంతలో ఆత్మ ప్రవేశించడంతో రవివర్మ సజీవుడై లేచి కూర్చొని వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. రాముడు భీముడు పరమ మూర్ఖులైనా వాళ్ల మూర్ఖత్వమే తనకు శాప విమోచనం కలిగించిందన్న కృతజ్ఞతతో రవివర్మ వాళ్ళని తీసుకుని రాజ్యానికి తిరిగి వెళ్ళి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. తన కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాలకో ఆహారమై మరణించి ఉంటాడనుకొని మంచం పట్టిన చంద్రవర్మ ఎంతో సంతోషించి, యువరాజా, ఈ రాముడు భీముడు నీకు అచ్చి వచ్చిన మూర్ఖులు, వీళ్ళని నిరంతరము దగ్గరుంచుకో అన్నాడు. రవివర్మ వెనక్కు రావటము మంత్రి సుమేధుడికి కంటగింపైపోయింది. మంచం పట్టిన చంద్రవర్మ నేడో రేపో మరణిస్తే వారసుడు లేని రాజ్యానికి తనే రాజు కావచ్చునని ఆయన ఆశపడ్డాడు. ఆ ఆశ అడియాస కావటంతో రవివర్మని చంపటానికి వేరే ఉపాయాలను అన్వేషించసాగాడు. ఒక రాత్రి రవివర్మ రాముడికి భీముడికి తన ఉద్యానవనంలో వింతలు చూపిస్తున్నాడు. అక్కడ బావి ఒకటుంటే రాముడు అందులోకి తొంగి చూస్తే నీటిలో చంద్రుడి ప్రతిబింబం కనపడింది. అయ్యో, చంద్రుడు బావిలో పడ్డాడు అంటూ ఆకాశం వైపుకు చూశాడు వాడు. అప్పుడే చంద్రుడు మబ్బుల చాటుకు వెళ్ళాడు. భీముడు బావిలో కూడా తొంగి చూసి, అయ్యో, చంద్రుడు బావిలో కూడా కనపడటం లేదు, మునిగిపోయినట్లున్నాడు అని బాధపడ్డాడు. రవివర్మ వాళ్ళ మూర్ఖత్వానికి నవ్వుకున్నాడు. రాముడు భీముడు చంద్రుణ్ణి నూతిలో నుంచి బయటికి తీసే సరంజామా తెస్తామని వెళ్లారు. అప్పుడు ఒంటరిగా ఉన్న రవివర్మని మంత్రి మనిషి ఒకడు చాటు దెబ్బతీసి స్పృహ పోగొట్టి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కాళ్ళు కట్టి బావిలో పారేసి వెళ్ళిపోయాడు. అయితే చంద్రుణ్ణి రక్షించాలని వచ్చిన రాముడు భీముడుల కారణంగా రవివర్మ ప్రాణాలు దక్కాయి. కాస్త ఆలస్యమై ఉంటే అతడి ప్రాణాలు గాలిలో కలిసుండేవి. ఒక ప్రయత్నం విఫలం కాగానే సుమేధుడు వెంకన్న అనే హంతకుణ్ణి తన ఇంటికి పిలిచి కడుపు నిండా రొట్టెలు పెట్టి బాగా ధనాస చూపించి రహస్యంగా రాజభవనానికి చేర్చాడు. ఎలకలన్న అనే మారుపేరున్న ఈ వెంకన్న హత్య చేస్తే పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడంటారు. వాడిప్పుడు రవివర్మను చంపడానికి వచ్చాడు. రాత్రి కాగానే ముఖానికి నల్లని ముసుగు ధరించి
యువరాజు శయన మందిరంలో ఓ మూలగా నక్కి ఉన్నాడు. ఒక రాత్రివేళ రవివర్మ మూర్ఖులిద్దరితోనూ కలిసి వచ్చి తాను పడుకొని వాళ్ళను కూడా తమ తమ గదుల్లోకి వెళ్ళి పడుకోమని చెప్పాడు. వాళ్ళు తమకింకా నిద్ర రావటం లేదని అక్కడే నేల మీద కూర్చొని కబుర్లు మొదలుపెట్టారు. అంతలో ఒక మూల కలుగులో దూరుతున్న ఎలుక వాళ్ళ కంటపడటంతో రాముడు, ఒరేయ్ భీముడు, ఎలకన్న ముఖము అంత నల్లగా ఉందేంట్రా అన్నాడు. నల్లని ముసుగులో ఉన్న వెంకన్న ఈ మాట విని తననే అనుకొని ఉలిక్కిపడ్డాడు. భీముడు కూడా ఎలుకను చూసి, మంత్రమవ్వ రొట్టెలు తిన్నది ఈ ఎలకన్నే కదా, ఎక్కడ నక్కితేనే బయటికి లాగి 4 పుచ్చుకోవాలి అన్నాడు బయలుదేరే ముందు జరిగిన విశేషం గుర్తుకు తెచ్చుకొని. మంత్రి ఇంట్లో రొట్టెలు తిన్న వెంకన్న ఆ మూర్ఖులిద్దరూ తన గురించే నర్మగర్భంగా మాట్లాడుకుంటున్నారని, వాళ్లకు తన ఉనికి తెలిసిపోయిందని భయపడి గజగజ వణికిపోసాగాడు. రాముడు భీముడు ఎలుకను పట్టడం కోసము కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు నటించసాగారు. అదే అదను అనుకొని వెంకన్న అక్కడి నుంచి పారిపోబోతూ ఉంటే రాజభటులు చూసి పట్టుకొని దొంగ అనుకొని కారాగారంలో వేశారు. 3వ ప్రయత్నంగా మంత్రి సుమేధుడు రాజనర్తకిని ప్రలోభపెట్టి విషమిచ్చి పంపించాడు. ఆమె రాత్రిపూట యువరాజును నృత్యంతో అలరిస్తూ పాలలో విషం కలిపి ఇవ్వబోగా రాముడు భీముడు వారించి, ఎప్పుడు పాలు తాగినా ముందు కాసిని పిల్లికివ్వాలని మా అవ్వ చెప్పింది అన్నారు. రవివర్మ వాళ్ళ మాటలకు విలువనిచ్చి పిల్లికి పాలు పోయగానే అది చనిపోయింది. రాజనర్తకి వణికిపోతూ మంత్రి కుతంత్రాన్ని చెప్పేసింది. ఈలోగా కారాగారంలోని వెంకన్న కూడా మంత్రి కుతంత్రం గురించి చెప్పటంతో సుమేధుడి గుట్టు బయటపడింది. రాజభటులు బంధించేలోగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత రవివర్మ రాజయ్యాడు. అతడికి రాముడు భీముడు అంతరంగిక స్నేహితులై రాజభోగాలని అనుభవించసాగారు. మంత్రమవ్వ కూడా రాజు పిలుపునందుకొని వచ్చి తన మనమళ్లతో ఉంటూ వారి అమాయకత్వమే వారికి శ్రీరామరక్ష అయినందుకు ఎంతగానో సంతోషించింది. మరొక కథ పేరు న్యాయదేవత. ఇది చీనా జానపద కథ. చీనా దేశంలో చాంగ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను పేదవాడు. తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకొని చాంగ్ ఆ పని ఈ పని చేసుకుంటూ పొట్టపోసుకుంటూ తన తండ్రి మిగిల్చిపోయిన ఇంటిలోనే ఉంటున్నాడు. చాంగ్ ఇంటి సమీపంలోనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. తల్లిదండ్రులు లేని చాంగును తన క్రింద నౌకరీకి పెట్టుకుని ఏదో వంక పెట్టి చాంగ్ ఉంటున్న ఇల్లు స్థలము కాజేయాలని వ్యాపారి ఎంతో ప్రయత్నించాడు. కానీ చాంగ్ వ్యాపార బుద్ధి బాగా తెలిసినవాడు కావటం వలన ఆయన క్రింద పని చేయటానికి ఒప్పుకోలేదు. చాంగ్ గృహదేవత టోంగో. ఆమె చీనా వాళ్ళ న్యాయదేవత. చాంగ్ పనికి బయలుదేరే ముందు రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో టోంగో విగ్రహానికి దండం పెట్టుకునేవాడు. యుక్త వయస్కుడు అయ్యే నాటికి చాంగ్ చాలా డబ్బు కూడబెట్టాడు. ఆ కుర్రవాడు ఎప్పుడూ ఆనందంతోనూ ఉత్సాహంగానూ ఉండటం గమనించిన వ్యాపారి అసూయపడ్డాడు. చాంగ్ ఆనందోత్సాహాలకి కారణం ఏమిటో తెలుసుకోవాలని వ్యాపారికి బుద్ధి పుట్టింది. ఒక రాత్రి ఆయన చాంగ్ ఇంటిని సమీపించి కిటికీలో నుంచి తొంగి చూసి నిర్ఘాంతపోయాడు. చాంగు పక్కన ఒక పెద్ద పెట్టె ఉన్నది. చాంగ్ బంగారు నాణాలు ఎంచి అందులో పోస్తున్నాడు. తర్వాత అతను తన జేబులో నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసి వాటిని కూడా పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భూమిలో పెట్టి పైన ఒక కొయ్య పలక కప్పి ఆ పలక మీద టోంగో విగ్రహాన్ని పూజా సామాగ్రిని అమర్చి ఆ సమీపంలోనే పడుకున్నాడు. ఇదంతా కళ్ళారా చూసి తన ఇంట్లోకి తిరిగి వచ్చిన వ్యాపారికి ఆ రాత్రి కన్ను మూతపడలేదు. కుర్రకుంక ఎంత బంగారం పోగు చేసి దాచాడు, దాన్ని ఏ విధంగానైనా సరే కాజేయాలి అనుకున్నాడు ఆయన. మర్నాడు చాంగ్ పనికి వెళ్ళగానే వ్యాపారి ఎలాగో చాంగ్ ఇంట ప్రవేశించి టోంగో విగ్రహాన్ని పక్కకు జరిపి పలక ఎత్తి గుంటలో ఉన్న పెట్టె తెరిచి అందులో ఉన్న బంగారం తీసి తన సంచిలో వేసుకొని పెట్టె మూసేసి పైన పలక దానిమీద విగ్రహము ఎప్పటిలాగే పెట్టేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చాంగ్ ఇంటికి తిరిగి వచ్చి చూసుకుంటే బంగారం లేదు. చాంగు చాలా దిగులు పడ్డాడు. బాగా ఆలోచించి చూడగా తన బంగారం దొంగిలించిన వాడెవడో తనకు తెలిసిన వాడే అయి ఉంటాడని అతనికి అనిపించింది. తెల్లవారగానే చాంగ్ న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తన సొమ్ము తనకు తిరిగి వచ్చేటట్లు చూడమని వేడుకున్నాడు.
న్యాయాధికారి చాంగును పంపించేసి చాలాసేపు ఆలోచించిన మీదట ఆయనకు వ్యాపారి మీదనే అనుమానం కలిగింది. ఏమైనా దొంగను పట్టుకోవలసిన బాధ్యత తనపైన ఉన్నది కనుక రాత్రిళ్ళు చాంగ్ ఇంటి వద్ద రహస్యంగా కాపలా కాయటానికి ఒక మనిషిని పెట్టాడు. 2 రోజుల పాటు చాంగ్ ఇంటి ఛాయలకు ఎవరూ రాలేదు. కానీ 3వ రోజు రాత్రి వ్యాపారి చాంగ్ ఇంటిని సమీపించి కిటికీలో నుంచి తొంగి చూడటము కాపలావాడి కంటపడింది. ఈ మాట కాపలావాడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పగానే న్యాయాధికారికి వ్యాపారి మీద ఉన్న అనుమానము రూఢి అయింది. ఇక వ్యాపారిని దొంగగా పట్టుకోవటం మాత్రమే మిగిలి ఉన్నది. అందుకుగాను న్యాయాధికారి ఒక ఉపాయం ఆలోచించి దాన్ని చాంగుకు కూడా చెప్పాడు. 4వ రోజు రాత్రి వ్యాపారి వచ్చి కిటికీలో నుంచి చాంగ్ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. కిటికీకి వీపు పెట్టి ఒక స్త్రీ నిలబడి ఉన్నది. ఆమెకు ఎదురుగా చాంగు మోకరించి కూర్చొని నమస్కరిస్తున్నాడు. ఆ స్త్రీ చాంగుతో, నాయనా, నీకు నా మీద గల భక్తి నాకు తెలుసును. ఎన్నో తరాలుగా మీ వంశం వాళ్ళు నన్ను పూజిస్తూ వస్తున్నారు. నీకు ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. నీ సొమ్ము దొంగిలించిన వాడెవడో నాకు తెలుసు. వాడు దొంగిలించిన 1000 బంగారు నాణేలు నీకు ఇప్పిస్తాను అన్నది. ఈ దృశ్యం చూస్తూ మాటలు వింటున్న వ్యాపారి ఆశ్చర్యంగా, 1000 నాణాలా? నూరేనే, నేను లెక్క పెట్టానే అని పైకే అంటూ తన ఇంట్లోకి పరుగు తీసి తాను కాజేసిన బంగారం ఉన్న సంచి పైకి తీసి బంగారు నాణాలని మళ్ళీ లెక్క పెట్టసాగాడు. అతను అలా లెక్క పెడుతూ ఉండగానే న్యాయాధికారి 10 మంది భటులతో సహా వచ్చి వ్యాపారిని బంధించి వ్యాపారి చేత నేరం ఒప్పించి వ్యాపారికి 3 నెలల కారాగార శిక్ష విధించి చాంగు సొమ్ము చాంగుకి ఇప్పించాడు. ఈ సంఘటనతో న్యాయాధికారి ప్రతిష్ట పెరిగింది. టోంగో దేవత న్యాయాధికారులకు ప్రత్యక్షమై సహాయపడుతుందని ఒక నమ్మకము చీనాలో ఉండేది. కానీ అలాంటి న్యాయదేవతను చూసిన వాళ్ళు మాత్రము ఎవరూ లేరు. ఈ న్యాయాధికారికి టోంగో దేవత సహాయం ఉన్నదని ఒక విశ్వాసము ప్రజలలో వ్యాపించింది. ఆయన హయాంలో అన్యాయాలు బాగా తగ్గాయి. మరొక కథ పేరు స్వయంవరం. ఈ కథను రచించిన వారు పి. సోమినాయుడు గారు. మాళవ దేశాన్ని పరిపాలించే మాధవవర్మ వృద్ధుడైపోవడంతో తన తదనంతరము రాజ్యపాలన ఎవరైనా పరాయివాడి హస్తగతమైతుందేమో అన్న బెంగ పట్టుకున్నది. ఆయనకు పుత్రులు లేరు. ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు రత్నమాల. రత్నమాల గొప్ప అందగత్తె, తెలివితేటలు గలది. కానీ ఆమెకు రాజ్యాన్ని పరిపాలించే శక్తి సామర్థ్యాలు కానీ దక్షత కానీ లేవు. మాధవవర్మ తనను పట్టిపీడిస్తున్న సమస్య గురించి మంత్రి సుగుణపాలుడికి చెప్పి పరిష్కార మార్గం అడిగాడు. అందుకు మంత్రి, మహారాజా, మీరీ విషయమై ఏమాత్రమూ బెంగపడకండి. మన రాజ్యంలో అన్ని విద్యలతో పాటు క్షాత్ర విద్యల్లో కూడా ఆరితేరిన యువకులు ఎందరో ఉన్నారు. యువరాణికి స్వయంవరం ప్రకటించి అన్నిటా మిగిలిన యువకుల కన్నా మిన్నా అని తేలిన యువకుడికి రత్నమాలనిచ్చి వివాహం జరిపించండి. అతడు రాజ్యాన్ని ఏ ఉడుదుడుకులు లేకుండా పరిపాలించగలడు అని సలహా ఇచ్చాడు. రాజుకి ఈ సలహా నచ్చింది. రత్నమాల అంగీకారంతో ఆయన ఆ విధంగానే రాజ్యమంతటా చాటింపు వేయించాడు. స్వయంవరానికి వచ్చిన యువకుల మధ్య శాస్త్ర క్షాత్ర విద్యల్లో పోటీలు జరిగినాయి. అందులో ప్రతి ఒక్కడిని అన్ని విద్యల్లో జయవర్మ అనే ఒక యువకుడు ఓడించాడు. మాధవవర్మ అతన్ని అభినందించి, నువ్వు నా కాబోయే అల్లుడివి, ఈ దేశానికి రాజువు అని తేలిపోయింది. నా కుమార్తెను వివాహం ఆడి రాజుగా పట్టాభిషక్తుడువు కాబోయే ముందు నువ్వు సాధించవలసిన మరొక ముఖ్యమైన కార్యం ఉన్నది అన్నాడు. అదేమిటో చెప్పండి అన్నాడు జయవర్మ. రాజధానికి ఉత్తరంగా ఉన్న అరణ్య ప్రాంతంలో ఉగ్రశీలుడు అనే బందిపోట్ల నాయకుడున్నాడు. వాడా ప్రాంతాల ఎంతో కాలంగా ప్రజల్ని దోచుకుంటూ ఇక్కట్ల పాలు చేస్తున్నాడు. వాణ్ణి పట్టి బంధించాలనే నా ప్రయత్నాలు ఫలించలేదు. మాళవ దేశానికి కాబోయే రాజుగా ఇది నీకొక పరీక్ష వంటిది. ఏ విధంగానైనా సరే ఆ ఉగ్రశీలుణ్ణి నువ్వు లొంగదీయాలి. ఇందుకు అవసరమైన సైనికుల్ని వెంట తీసుకొని వెళ్ళు అన్నాడు మాధవవర్మ. జయవర్మ కొద్దిసేపు ఆలోచించి, మహారాజా, ఈ పని సైనికుల్ని వెంటబెట్టుకుని పోయి సాధించగలిగింది కాదు. వాళ్ళని చూస్తూనే ఆ బందిపోటు అరణ్యంలో మరొక ప్రాంతానికి పారిపోగలడు. నేను ఒంటరిగా వెళ్ళదలిచాను అన్నాడు.
ఆ తర్వాత జయవర్మ అరణ్యం ప్రవేశించి ఉగ్రశీలుడి జాడల గురించి ఆ ప్రాంతాల ప్రజల్ని అడగసాగాడు. బందిపోటు నాయకుడి అనుచరులు ఈ సంగతి పసిగట్టి జయవర్మని తమ నాయకుడి వద్దకు తీసుకునిపోయారు. జయవర్మ తానెవరైనది ఉగ్రశీలుడికి చెప్పి, నేను ఈ రాజ్యంలోని వీరులందరినీ ఓడించాను. రాజు తన కుమార్తెతో నా వివాహం జరిపించి నాకు సింహాసనం అప్పగించబోతున్నాడు. నన్ను ద్వంద్వయుద్ధంలో ఓడించగలిగితే రాజ్యము, రాకుమార్తె నీకు లభించగలవు అన్నాడు. ఇది విన్న ఉగ్రశీలుడు మహదానందంతో కత్తి దూశాడు. అప్పుడు జరిగిన ద్వంద్వయుద్ధంలో వాడు జయవర్మని అవలీలగా ఓడించి రాజధానికి వెళ్ళి రాజు మాధవవర్మను దర్శించి, మహారాజా, మీరు రాకుమార్తె స్వయంవరానికి పెట్టిన పోటీలలో అందరినీ ఓడించిన జయవర్మని నేను ద్వంద్వయుద్ధంలో చిత్తు చేశాను. అన్నమాట ప్రకారము మీ కుమార్తెని ఇచ్చి వివాహం చేసి రాజ్యాన్ని నా పరం చేయండి అన్నాడు. ఈ వింత పరిణామానికి రాజు ఆశ్చర్యపోతూ ఉండగా జయవర్మ అక్కడికి వచ్చి, మహారాజా, ఈ ఉగ్రశీలుడు నన్ను ఓడించానంటున్నాడు. కానీ చూసిన వాళ్ళెవరూ లేరు. సభ ఏర్పాటు చేసి మా ఇద్దరి మధ్య పోటీ జరిపించండి అన్నాడు. ఈసారి జరిగిన కత్తి యుద్ధంలో జయవర్మ బందిపోటు నాయకుణ్ణి సునాయాసంగా ఓడించి వాడి కంఠానికి కత్తిని గురిపెట్టి, ఒరే, మాళవ దేశానికి కానున్న రాజుగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. తక్షణము నువ్వు నీ అనుచరులతో ఈ రాజ్యం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాడు. ఉగ్రశీలుడు ప్రాణభయంతో గడగడా వణికిపోతూ 2 చేతులు జోడించి, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఈరోజే నా అనుచరులతో రాజ్యం విడిచి మరొక దేశానికి పోతాను. నేను ఆడిన మాట తప్పను మహారాజా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది చూసి మాధవవర్మ ఎంతగానో సంతోషించి రత్నమాలతో జయవర్మ వివాహం జరిపించి రాజ్యానికి అతన్ని పట్టాభిషక్తుని చేశాడు. తర్వాత ఒకరోజు ఆయన జయవర్మతో, జయ, నువ్వు బందిపోటు నాయకుణ్ణి వెతుకుతూ వెళ్ళినప్పుడు నీకెలాంటి ఆపద కలగకుండా చూడమని కొందరు వేగులని నీ వెనకగా పంపించాను. అక్కడ ఉగ్రశీలుడి చేతిలో ఓడిపోయిన నువ్వు అందరూ సభికుల ఎదుట క్షణాల మీద వాణ్ణి ఓడించావు. ఇదెలా సాధ్యమైంది అన్నాడు. ఇందుకు జయవర్మ చిరునవ్వు నవ్వి, న్యాయ నిర్ణేతలు లేకుండా జరిగే ఏ పోటీ అయినా ప్రయోజనం లేనిదే. అందువలనే అరణ్యంలో బందిపోటు నాయకుణ్ణి ఓడించే ప్రయత్నం చేయలేదు. ఇది మొదటి కారణము అన్నాడు. మరి రెండవ కారణము అని ప్రశ్నించాడు మాధవవర్మ. అరణ్యంలో వాడిని నేను ఓడించి ఉంటే వాడు మీ సమక్షానికి వచ్చేవాడు కాదు. రాజ్యంలో మరొక ప్రాంతానికి పోయి ప్రజల్ని దోచుకుంటూ ఉండేవాడు. ఇలా ఆలోచించే వాడికి రాకుమారిని, రాజ్యాన్ని ఎరగా చూపించి ఇక్కడికి వచ్చేలా చేశాను అన్నాడు జయవర్మ. ఈ జవాబు విన్న మాధవవర్మ తన అల్లుడు విద్యావంతుడు, ధైర్యవంతుడే కాక ఎంతో వివేకి అని కూడా గ్రహించి చాలా ఆనందపడ్డాడు. మరొక చిన్న కథ పేరు శుభం అశుభం. ఈ కథను రచించిన వారు ఏ విజయ గారు. ఆదినారాయణకు చాదస్తాలు ఎక్కువ, డబ్బు మనిషి. ఆయన భార్య దమయంతి నలుగురితో కలుపుగోలుగా ఉంటూనే భర్తకు అనుకూలంగా మసులుకునేది. ఆ దంపతులకి 4 కొడుకులు. మొదటి 3 కొడుకులకు పెద్ద సంబంధాలు చేసి కట్నాలు బాగా రాబట్టాడు. 4గోవాడు గోపి అందరికంటే తెలివైనవాడు, ప్రయోజకుడు. కాబట్టి వాడికి ఇంకా కట్న కానుకలు రాబట్టాలని ఆశగా ఉన్నాడు ఆయన. గోపి నిజంగానే తెలివైనవాడు. అందుకే వాడికి చాదస్తాలు లేవు, ధనాశ తక్కువ. బాగా డబ్బు తెచ్చిన వదినలు తన అన్నలకు గౌరవాన్నివ్వటం లేదు. పైగా తమ పాత అలవాట్లు మానుకోలేక వృధా ఖర్చులతో ఇల్లు గొల్ల చేస్తున్నారు. అందుకని వాడు తన అభిరుచులకు తగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన తల్లి దమయంతితో చెప్పి అలాంటి పిల్లను చూడమన్నాడు. అన్నపూర్ణ గోపి మేనమామ కూతురు. అన్ని విధాల గోపీకు నచ్చే లక్షణాలున్నాయి. గోపి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కట్నం ఇవ్వలేని పేదవాళ్లని ఆదినారాయణ ఆ సంబంధానికి ఒప్పుకోక వేరే సంబంధం చూశాడు. నా పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరగాలి అని గోపి పట్టుపట్టాడు. అందువలన పెద్దలు ఆ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. కొత్త కోడలు అన్నపూర్ణ ఇంట్లో కాలు పెట్టగానే పెద్ద కోడళ్ళు 3 ఒక్కటైపోయారు. వాళ్ళు పనులు పురమాయించేవాళ్ళు, అధికారం చలాయించేవారు. అత్తమామలతో చాడీలు చెప్పి గొడవలు పెట్టేవాళ్ళు. అయినా అన్నపూర్ణ సహనంతో అన్నీ భరించేది. ఇలా ఉండగా ఒక రోజున
పాడి ఆవుకి ఏదో జబ్బు చేసి చనిపోయింది. దమయంతి అనారోగ్యంతో మంచం పట్టింది. అన్నదమ్ముల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇంట్లో అంతా కొత్త కోడలు కాలు మోపిన ప్రభావం అంటూ అన్నపూర్ణను నిరసించారు. అందుకు అన్నపూర్ణ ఎంతో బాధపడింది. పాడి పశువులు చావటము, ఎవరికో ఒకరికి అనారోగ్యం చేయటము, అన్నదమ్ములు గొడవలు పడటము ఆ ఇంట్లో ఏమీ కొత్త కాదు. అయినా అవన్నీ తన భార్య వల్ల జరిగాయనటము గోపీకి బాధ కలిగించింది. కానీ ఆదినారాయణ కూడా అన్నింటికీ అన్నపూర్ణనే తప్పుబట్టి కొడుకుని వేరే కాపురం పెట్టమన్నాడు. అదే మంచిదని గోపి కూడా అనుకొని సామాను సర్దుతూ ఉండగా ఎదిరింటి భూషణం భార్య ఒక పళ్ళెంలో ఖరీదైన పట్టుచీర, పసుపు కుంకాలు, మిఠాయిలతో ఆదినారాయణ వద్దకు వెళ్ళి, అయ్యా, మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు వచ్చాయి, ఒక్కటి కుదరలేదు. నిన్నటి రోజున మా అమ్మాయి ఇంటి ముందు కళ్ళాపి చల్లుతున్న మీ కొత్త కోడలి ముఖం ఉదయాన్నే చూసింది. అంతే, ఒక్క రోజులో గొప్పింటి సంబంధము కట్న కానుకలు లేకుండా కుదిరింది. ఆమెకిది కానుకగా తెచ్చాను. ముఖం చూస్తేనే ఇంత మేలు జరిగింది, ఇక ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అని మా వారన్నారు. మా అమ్మాయి అత్తింటికి వెళితే మా ఇల్లు చిన్నబోతుంది. మీ ఇల్లు నిత్యం పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉంటుంది కదా. మీ ఆఖరి కొడుకుని మా ఇంట్లో ఉండమనండి, అద్దె కూడా అక్కర్లేదు అని చెప్పి అన్నపూర్ణకు కానుకలిచ్చి వెళ్ళింది. ఈ మాటలకి ఆదినారాయణ తల తిరిగిపోయింది. స్వంతింట్లో నిత్యము జరిగే చెడును కొత్త కోడలికి అంటగట్టాడు. పరాయింట్లో అనుకోకుండా జరిగిన శుభానికి అదే కొత్త కోడలు కారణమన్నారు. శుభాశుభాలు మనిషి ముఖంలో లేవు, చూసేవారి మనసుల్లో ఉన్నాయి. ఈ నిజం తెలియగానే ఆదినారాయణ కొత్త కోడల్ని తనింట్లోనే ఉండమన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.